ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుతానండి. సామెతల గ్రంథము 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటాడు. కట్టులేక తిరుగుదురు అంటే మరి దేవోక్తి లేకపోతే విషన్ అంటాడు. ఇంగ్లీష్లో చూసినట్లయితే వేర్ దెర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్ అంటాడు ఇంగ్లీష్. అంటే దర్శనము దేవోక్తి అంటే. విషన్ అంటే దర్శనం అంటే ఆత్మీయమైనటువంటి దృష్టి. ఆత్మీయమైన దృష్టి అనేటువంటిది ఇక్కడ మనకు పరిశుద్ధాత్మను మనకు బయలుపరిచే కార్యం. కాబట్టి ఆత్మీయమైన దృష్టి లేక ఆత్మీయమైన దర్శనము లేక ఆత్మీయమైన వెలుగు లేకపోతే జనులు మరి చెడిపోయే వాళ్ళుగా ఉంటున్నారు. దే విల్ పెరిష్ అంటాడు, చెడిపోయే వాళ్ళుగా ఉంటున్నాడు. అందుకొరకే మీకా ప్రవక్త ఏమంటాడంటే, మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 6వ వచనములో ఏమంటాడంటే, రైట్, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును. ఇక్కడ దీర్ఘదర్శనుల గురించి చెప్తున్నాడు. రాత్రి కమ్మును అంటే చీకటి వస్తుందంట. ఎట్లాగా? దర్శనం లేకుండా. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అంటే ఇది ఒక దురవస్థ. అంటే దృష్టి లేనటువంటి, దర్శనం లేనటువంటి స్థితిని ఇక్కడ మరి మీకా ప్రవక్తలకు చెప్తున్నాడు. ఆ దినాల్లో ఉండేటువంటి ప్రవక్తలు మరి దేవుని వాక్యం ప్రవచించవలసి ఉండగా వారు ఎట్లాగుంటున్నారంట? మరి దర్శనం లేని వారు ఉంటున్నారు, చీకటి కలిగిన వారు ఉంటున్నారు. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునుందే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూచి వారు నోరు మూసుకుందరు. ఎందుకంటే వారు చీకట్లో ఉంటున్నారు. కాబట్టి వారి మార్గము లేక వారి యొక్క జీవితం సరిగా లేదు. కాబట్టి దేవుడు వారితో మాట్లాడలేదు. కాబట్టి వారు సిగ్గుపడేవారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం చెప్తున్నాడు. అట్లాగే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనములో ఏమంటాడు? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి ఎండును, నీలో ఉన్న వెలుగు చీకటి ఎండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ మనక భౌతికమైన కన్నుని గురించి మాత్రమే కాదు ఆయన చెప్పేది, ఆత్మీయమైన కన్నుని గురించి చెప్తున్నాడు. కాబట్టి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమైండును. కాబట్టి కన్ను దేహానికి వెలుగు అనేటువంటి కార్యం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే కన్ను చెడినదై అంటే పని చేయకుండా ఉంటుందో, అంటే దర్శనం లేకుండా ఉంటుందో, అప్పుడు జీవితం అంతా కూడా ఎట్లాగుంటుందంట? చీకటిమయమై ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మరి ఆత్మీయమైన దర్శనము లేని స్థితిని చూపించేదిగా ఉంటున్నది చీకటి ఉండేటువంటి స్థితి అనేటువంటిది. అందుకొరకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. కాబట్టి వెలుగు మనిషికి సమీపంగా వచ్చింది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దర్శనం వచ్చింది దగ్గరగా. అయితే మనుషులు దాన్ని లెక్క పెట్టలేదు, దాన్ని గ్రహింపలేదు. కాబట్టి వారికి చీకటే తగినదిగా ఉంటున్నది. కాబట్టి ఇటువంటి ఆత్మీయమైన చీకటిగా ఉంటే వారు మరి నశించిపోయే వాళ్ళు ఉంటున్నారు. అందుకే దేవుడు ఏం చేసినాడు? తన వెలుగును మనకు ప్రసరింపచ్చినాడు, ఆత్మీయమైన వెలుగును. కాబట్టి ఎట్లా పొందుతాము ఈ యొక్క ఆత్మీయమైన వెలుగును అంటే చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 34వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎప్పుడును లజ్జింపకపోవును. కాబట్టి యెహోవా వైపు వారు చూడగా, కాబట్టి ఆయన వైపు మనం దృష్టించినట్లయితే, మన దృష్టి ఆయన వైపు పెట్టినట్లయితే మనకేమి కలుగుతుంది? వెలుగు కలిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాం. కాబట్టి మనకు ఆత్మీయమైన వెలుగు కలిగించాలంటే మనం ఆయన వైపు చూడవలసిన వారు ఉంటున్నాం. ఆయన వైపు చూచుట అంటే అర్థం ఏంటి అంటే 119వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. ఆయన వైపు చూచుట అనేటువంటిది ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. కాబట్టి ఆయన వైపు చూచుట అంటే ఆయన వాక్యాన్ని మనం చదువుట, ఆయన వాక్యాన్ని వినుట, ఆయన వాక్యాన్ని గ్రహించుట. అప్పుడు మనకి ఎట్లాగుంటుందంట?
దీపముగా ఉంటుంది మన పాదాలకు, మన మార్గానికి, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఆయన ముఖము చూసినప్పుడు, ఆయన దర్శించినప్పుడు వారి ముఖం వెలిగించబడినది. ఆయన వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ మనకు వెలుగు కలుగుతుంటున్నది. అట్లాగే మరి యెషయా అంటాడు, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో గమనించినట్లయితే, గుడ్డివారి కనులు తెరవచ్చుటకును, బంధింపబడిన వారి చెరసాలను వెలుపడి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో వెలుపడి తెచ్చుటకును, యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచున్నాను. ఇక్కడ ఒక ప్రవచనం చెప్తున్నాడు నా సేవకుడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక ప్రవచనం ఏంటంటే, ఇక్కడ మరి బంధింపబడిన వారిని చెరసాలలో వెలుపడి, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో వెలుపడి తెచ్చుటకు. కాబట్టి ఆయన ముఖము దర్శించినప్పుడు వెలుగు కలుగుతుంది. రెండవది, ఆయన వాక్యమును చదివినప్పుడు మన హృదయములు వెలుగలుగుతుంది. మూడవదిగా ఆయన మనను ఏం చేస్తాడంట, మనం ఆయన నమ్మినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తాడు, విడిపించి చీకటిలో నుంచి విడిపించేవాడు ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మనము చీకటిలో నుంచి విడిపించబడతాం. అందుకే ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మా సువార్త ద్వారా కూడా మీరు వెలుగులోనికి వచ్చేట్టున్నాడు అంటాడు. చూడండి 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము ప్రకాశించుకుంటున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వలైన వారి మనోనేత్రములను గుడితనం. కాబట్టి మన గుడితనం ఎట్లా వచ్చింది? ఈ యొక్క యుగ సంబంధమైన దేవత లేక సాతానుడు లేక అపవాది మనకు ఆత్మీయమైన గుడ్డితనము కలిగజేసినాడు. అయితే ఇక్కడ ఆత్మీయంగా మనం కళ్ళు తెరవడాలంటే మేము ప్రకటించేటువంటి స్వార్థ ఏంటి? స్వార్థ యేసుక్రీస్తు ప్రభువుని స్వార్థ. ఆయన మన రక్షకుడు, ఆయన మనను మరి మన పాపల్ని కడిగి పవిత్రపరిచేవాడుకుంటున్నాడు. మనందరి కొరకై ఆయన శిలువలో రక్తం చిందించుంటున్నాడు, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు అనేటువంటిదే స్వార్థ. అది నమ్మినట్లయితే మీ కనులు తెరవబడతాయి. ఆ విధంగా కనులు తెరవబడిన వారికి ఏముంది? ఆశీర్వాదం కదా. అటువంటి కనులు తెరవబడిన వారికి, లేక అటువంటి దేవుని యొక్క దృష్టిని పొందిన వారికి, అటువంటి యొక్క వెలుగును పొందిన వారికి ఆశీర్వాదం ఉంటుంది. చూడండి 4వ కీర్తనలో మనం చూస్తున్నాము 7వ వచనంలో ఏమంటాడు? వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నేను నాకు హృదయంలో పుట్టించితివి. ఎందుకంటే యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేతివి. కారణం ఏంటి? 6వ వచనంలో, మీకు మేలు చూపులు వాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. కాబట్టి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసినట్లయితే మనకేమవుతుందంట? సంతోషం మన జీవితాల్లో వచ్చేదిగా ఉంటుంది. సంతోషాన్ని మనకు ఆయన అనుగ్రహించేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఏమంటాడు? ఈ సంతోషాన్ని గురించి మరి చూస్తుంటున్నాము. యోహాను సువార్తలో గమనించినట్లయితే 16వ అధ్యాయంలో మరి ఆ సంతోషం ఎట్లాగ వస్తుంది అంటే, మరి ఇప్పుడు మీరు దుఃఖించువారు నేను వచ్చినప్పుడు అంటే తిరిగి నేను రానంటున్నాను 16వ అధ్యాయంలో మరి చూసినట్లయితే మీకు సంతోషం కలుగుతుంది అంటాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన రాకడ కొరకే ఎదురు చూసేవారికి సంతోష దినం ఒకటి ఉంటున్నది. ఆ సంతోషంతో ఆయన ఎదురు చూసే వాళ్ళనుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి అపోస్తల కార్యములో మనం గమనిస్తున్నాం 2వ అధ్యాయంలో ఈ సంతోషములో మనం పాలు పొందాలంటే ఇక్కడ వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ దయపొందిరి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుంటరి. అంటే రక్షించబడిన వారు వారి యొక్క ఐక్యత ఎట్లాగుంటుందంటే దినదినము ఇంటింట వారు కూడుకుంటూ ఏం చేస్తున్నారంటే అక్కడ మరి ముఖ్యమైన విషయాలు 42వ వచనంలో అపోస్తలుల బోధ ఎందును, సవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన ఎందును ఎడుతేకున్నట్లయితే సంతోషం. కాబట్టి మనోనేత్రలు వెలిగించబడిన వారికి ఏమిస్తాడు? ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ సంతోషము నిత్యమైన సంతోషం, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటాడు పేతురు. కాబట్టి అటువంటి సంతోషం మనకు కావాలంటే మన మనోనేత్రాలు తిరగబడాలి. కాబట్టి దైవిక దర్శనం మనకు కలిగి ఉండాలి. అందుకొరకే దర్శనం లేని చోట ఏమవుతుందో జనులు కట్టుబాటు లేకుండా తిరుగుతారు. ఎప్పుడైతే దర్శనం కలుగుతుందో ఆయన ఆత్మీయ క్రమంలో మనం ఉంటాము, ఆత్మీయ ఆనందం పొందేవాళ్ళనుకుంటున్నాము, ఆత్మీయ ఉత్సాహం దేవుడు మనకు కలిగేసేవాడుకుంటున్నాం. ఆ విధంగా ఆయన దర్శనం పొంది మనం ఆత్మలో ఉత్సాహం కలిగిన వారు ఈ లోకంలో జీవించాలని ప్రభువు మనల్ని కోరుచుంటున్నాం.